ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మనోరథానాం న సమాప్తిరస్తు వర్షాయుచ్చైరపి అథవాపి లక్షైః పూర్ణేషు పూర్ణేషు పునర్నవానాం ఉత్పత్తయః సంతి మనోరథానాం. కోరికలకు అంతం లేదు. వేల సంవత్సరాలు లక్షల కోరికలను తీర్చుకుంటున్నా కొత్త కోరికలు పుడుతూనే ఉంటాయి. అది మనిషి మనసు యొక్క లక్షణం. కోరికలను తీర్చుకుంటూ ప్రాపంచిక సుఖాలను అనుభవిస్తూ విషయ భోగాలతో జీవితాన్ని గడపటమే లక్ష్యంగా భావించినవాడు ఏనాడు పరమార్థాన్ని తెలుసుకోలేడు. అందుకే వివేకానందుడు అంటాడు, సివిలైజేషన్ ఈజ్ నాట్ రన్నింగ్ అబౌట్ ద worldly pleasures. It is controlling your senses to realize the eternal bliss. నాగరికత అంటే విశృంఖలమైన జీవన విధానంతో విపరీతంగా ప్రవర్తించటం కాదయా. నాగరికత అంటే నీ ఇంద్రియాలన్నింటినీ నీ స్వాధీనంలో ఉంచుకుంటూ జీవిత పరమార్థం ఏమిటో తెలుసుకోవటమే. అలాంటి నాగరికతకు పుట్టిల్లు భారతదేశం. భారతీయుని భవ్య జీవనం బంగరు భవితకు సోపానం. మరిచారా ఆ సాంప్రదాయం నరకకూపమే జీవనయానం. తల్లి తలుపుతో పని ఆరంభం, తండ్రి మాట జవదాటని వైనం, గురువు ఆజ్ఞయే జ్ఞానపు దీపం, తపస్సే కదా జీవిత ధ్యేయం. ఇలా నడుస్తుంది భారతీయుని జీవన విధానం. అందుకే విషయ సుఖాల పట్ల ఇంద్రియ భోగాల పట్ల వ్యామోహం లేకుండా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆనందాన్ని అందుకునే ప్రయత్నం చేస్తాడు. నచికేతుడు కూడా యమధర్మరాజుతో తన మనస్సులోని కోరికను తెలియజేస్తూ ఉన్నాడు, వరాలను అనుగ్రహించిన నేపథ్యంలో. వాజశ్రవసుడు విశ్వజిత్ యాగం చేస్తూ ఒట్టిపోయిన గోవులను దానం చేస్తూ ఉంటే తండ్రి చేసేటువంటి ఆ యజ్ఞము సత్ఫలితాన్ని అందించాలన్న ఆలోచనతో తండ్రికి ఆ విషయం తెలియజేయాలన్న తపనతో విశ్వజిత్ యాగంలో సంపదలన్నీ దానం ఇయ్యాలి కదా, నన్నెవరికి దానం చేస్తున్నారు అని ప్రశ్నిస్తే మాటిమాటికి అదే ప్రశ్న అడుగుతున్న నచికేతుని యొక్క వైనంతో విసుగు చెందిన వాజశ్రవసుడు, నిన్ను యముడికి దానం చేస్తున్నాను అంటూ ఆగ్రహంగా అరిచాడు. తండ్రి మాట నిలబెట్టడం కోసం యమసదనానికి వచ్చినటువంటి నచికేతుడు 3 రోజులు నిరాహార దీక్షలో ఉండి మరి యముడి కోసం వేచి చూచాడు. నిజానికి నచికేతుడికి ఇలా 3 రోజులు నిరాహార దీక్ష చేస్తూ లక్ష్యం వైపు మాత్రమే తన దృష్టిని కేంద్రీకరిస్తూ యమసదనంలో గడపటం వల్ల యముడు 3 వరాలు ఇస్తాడన్న ఆలోచన లేదు. తన కర్తవ్యం పట్ల నిష్ఠ మాత్రమే ఉన్నది. ఇంటికి వచ్చిన అతిథి 3 రోజులు నిరాహారంగా ఉంటే మహాపాపం కదా. ఆ పాపాన్ని పోగొట్టుకోవటానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలన్న ఆలోచనతో యమధర్మరాజు నచికేతుడికి 3 వరాలను అనుగ్రహించాడు. మొదటి వరంగా తన తండ్రి తనను ఆదరించాలని తిరిగి వెళ్ళిన తరువాత, రెండవ వరంగా ప్రపంచంలో ఉన్న ప్రజలంతా దీర్ఘకాలం ఆనంద ఉత్సాహాలతో గడపాలంటే అవసరమైన అగ్ని చయనాన్ని తెలియజేయమంటూ అభ్యర్థించాడు నచికేతుడు. మూడవ వరంగా ఏయం ప్రేతే విచికిత్సా మనుష్యే అస్థితైకే నాయమస్థితి చైకే ఏతద్విద్యాం అనుసృష్టత్వయాహం వరాణాం ఏష వరస్తృతీయః. జీవుడు దేహాన్ని వదిలి ప్రేతాత్మగా మారిన తరువాత ఎక్కడికి వెళతాడు? ఆ ఆత్మతత్వాన్ని ఎలా తెలుసుకోవాలి అని ప్రశ్నించాడు. ఇప్పుడు ఆత్మవిద్యను తెలుసుకోవడానికి అర్హత ఉండాలి. విద్యార్థులు ఏ విద్యను అభ్యసించాలి అన్న నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు తమ స్థాయిని, అర్హతను, అవగాహనను దృష్టిలో ఉంచుకొని ఆ విద్యను అభ్యసించే ప్రయత్నం చేయాలి.
అంతేకాని ఎదుటివాడు చేస్తున్నారు కాబట్టి మనం కూడా అదే చేద్దామన్న ఆలోచన అంత సత్ఫలితాలను ఇవ్వదు. అందుకే నిజమైన గురువు శిష్యుడికి పరీక్ష పెడతాడు. సాంకేతిక విద్యలో ప్రవేశం కావాలి అంటే మనం ప్రవేశ పరీక్ష రాస్తాం. అలా నచికేతుడు అడిగిన ఈ 3వ వరం, దేవైరత్రాపి విచికిత్సంపురా నహి సుజ్ఞేయో అణురేషధర్మ అన్యం వరం నచికేతో వృణీష్వ మామోపరోత్సైర్ అంటూ యమధర్మరాజు నచికేతుడితో, అది చాలా క్లిష్టమైనటువంటి విద్యనయ్యా, దానిని దేవతలు కూడా తెలుసుకోలేకపోతున్నారు, నీకెందుకు అది? అలాంటి క్లిష్టతరమైన కష్టమైన విద్యను పక్కకు పెట్టి ఇంకేదైనా వరం కోరుకో, అదే చెప్పమని నన్ను బలవంతం చెయ్యకు, నన్ను మొహమాట పెట్టకు, వదిలేయి అంటూ మోక్షము పట్ల నచికేతుకు ఉన్న ఆసక్తిని పరీక్ష చేస్తూ ఉన్నాడు యమధర్మరాజు. అలా ఇంకొక వరం కోరుకోమంటే, సరేలే యమధర్మరాజు చెప్పాడు కదా, ఈ మోక్షం నాకెందుకు, ఇంకేదైనా కోరుకుందాం అన్న అభిప్రాయం కనుక నచికేతుడిలో వస్తే, అప్పుడు అతి క్లిష్టమైన అద్భుతమైన ఈ విద్యను నచికేతుడికి అందించటానికి ఆయనకు అర్హత లేదని యమధర్మరాజు గుర్తించగలుగుతాడు. కానీ నచికేతుడేమన్నాడు? దేవైరత్రాపి విచికిత్సం కిల పంచపృచ్ఛో ఎన్న సుజ్ఞోయమాత్థ వక్తా చాస్య న దృగ్యోనోన్న లభ్య. ఓ యమధర్మరాజా, దేవతలకు కూడా ఇది అవగతం కాదంటూ ఉన్నావు. ఆ విద్య పరిపూర్ణంగా తెలిసిన వాడివి నువ్వే. జీవుల ప్రాణాలను హరిస్తున్నది కాలపాశంతో నువ్వే కదా. నీలాంటి వక్త ఇంకొకడు దొరకరు. నాణ్యం వరస్తు ఏతస్య న కశ్చిత్. ఇలాంటి వరం ఇంకొకటి ఉంటుందంటావా? అన్యవరం వేరే వరం కోరుకోమంటున్నావు, కానీ ఇలాంటి వరం ఇంకేముంటుందయ్యా? దేవతలకు కూడా అర్థం కానిది, నీకు మాత్రమే తెలిసినది, నీ ద్వారా మాత్రమే అద్భుతంగా అందుకోగలిగినటువంటి ఈ విద్యను మించినటువంటి అన్యమైన వరం ఇంకేదైనా ఉంటుందా అని ఆ విద్యను తెలుసుకోవాలన్న ఆసక్తి ఎంత గొప్పగా తన హృదయంలో ఉన్నదో గురువైన యమధర్మరాజుకు తెలియజేశాడు ఈ మాటల ద్వారా నచికేతుడు. మొదటి పరీక్షలో నెగ్గాడు నచికేతుడు అనుకున్నాడు యమధర్మరాజు. మోక్షం పట్ల అపరిమితమైన ఆసక్తి ఉన్నది, ఇంకొక వరం కోరుకోమంటే వద్దు, నాకు ఇదే కావాలి, ఇది చాలా గొప్పది. తన లక్ష్యం పట్ల చిత్తశుద్ధి ఉండి సాధనను కొనసాగించినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. సామాన్యంగా విద్యార్థులలో ఉన్నతమైన విద్యను అభ్యసించి ఎక్కువగా ధనాన్ని గడించాలన్న ఆలోచనతో ఉంటారు. దాన్ని అందుకోవటానికి తమ స్థాయి ఏమిటో గుర్తించే ఆలోచన వారికి కొరవడుతుంది. అది తెలియజేయగలిగిన వాడు గురువు ఒక్కడే. ఎప్పుడైతే మోక్షము పట్ల నచికేతునికి ఆసక్తి ఉందని యమధర్మరాజు గుర్తించాడో అప్పుడు 2వ పరీక్ష పెట్టాడు. ఆసక్తి ఒక్కటి ఉంటే సరిపోదు, కావలసిన ఆచరణ కూడా ఉండాలి. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయోభూతి ధ్రువానీతిర్మతిర్మమ అని చెబుతుంది భగవద్గీత. యోగేశ్వరుడైన కృష్ణుడు, ధనుర్ధారి అయిన అర్జునుడు ఇద్దరూ కలిసి ఉన్నప్పుడే భారత యుద్ధంలో విజయం సిద్ధిస్తుంది. అలానే యోగేశ్వరుడైన కృష్ణుడు అంటే ఆలోచన, ధనుర్ధారి అయిన అర్జునుడు అంటే ఆచరణ. ఈ ఆలోచన ఆచరణ కలిసి సంయుక్తంగా ప్రయాణం చేసినప్పుడే సత్ఫలితాన్ని అందుకోగలుగుతావు. ఆత్మవిద్యను నేర్చుకోవాలి అంటే, ఆత్మతత్వ విచారణ చేయాలి అంటే వైరాగ్యం కావాలి, విషయ సుఖాల పట్ల అనాసక్తి ఉండాలి. అది ఉందా లేదా ఈ పిల్లవాడిలో అని పరీక్షించాలనుకున్నాడు యమధర్మరాజు. అందుకే శతాయుష పుత్ర పౌత్రాన్వృణీష బహూన్ పశూన్ హస్తిహిరణ్యమశ్వాన్. నీకు 100 సంవత్సరాల ఆయుర్దాయం కలిగినటువంటి కుమారులను
మనుమలను ఇస్తాను. అంతేకాదయ్యా, అద్భుతమైన సంపదలన్నీ ఇస్తాను. ఏనుగులను, గుర్రాలను, బంగారాన్ని ఇచ్చేస్తాను. అంతేకాదు, భూమే మహదాయతనం వృణీష్వ, భూమండలానికి అన్నిటికీ నిన్ను రాజుని చేస్తాను. సంతానము, సంపద, సార్వభౌమత్వం, ఈ మూడు నీ సొంతమవుతాయా. వీటిని అనుభవించడానికి స్వయంచ జీవ శరదో యావదిచ్చసి, నువ్వు కోరినంతకాలం జీవించు. ఆయుష్, సంపద, సంతానము, సౌభాగ్యము, సార్వభౌమత్వము, ఇవన్నీ ఉన్నప్పుడు అంతకంటే ఇంకేం కావాలి ఎవరికైనా? ఇవన్నీ ఆశ చూపిస్తే ఇతడిలో మార్పు వస్తుందా? వింటున్న నచికేతుడిలో ఎలాంటి మార్పు లేదు. మనసులో నవ్వుకున్నాడు. బంగారం ఇస్తావా? గుర్రాలు ఇస్తావా? ఏనుగులు ఇస్తావా? హిరణ్మయేణ పాత్రేణ సత్యస్యాభీతం ముఖం, సత్యాన్ని గుర్తించకుండా అడ్డుపడే బంగారు తెరను తొలగించి నాకు నిజమేమిటో తెలియజేయవా అని ప్రతినిత్యము సూర్యభగవానుడిని ప్రార్థిస్తాం కదా. ఇప్పుడు ఆ బంగారాన్ని ఆశ చూపించి భవ్యమైనటువంటి, దివ్యమైనటువంటి ఆత్మతత్వ విచారణలోని ఆంతర్యాన్ని వదులుకోవాలా? సంపదలు మనుషులకి మోహాన్ని కలుగజేస్తాయి. వెనకటికి ఒక రాజు ఉండేవాట. అతను భగవంతుడి గురించి తపస్సు చేశాడు. ప్రత్యక్షమైన భగవంతుడితో నేను ఏది ముట్టుకుంటే అది బంగారం కావాలి అని వరం అడిగాడు. తథాస్తు అన్నాడు భగవంతుడు. చాలా సంతోషించాడు. ఇంట్లో ఏది ముట్టుకున్నా అది బంగారం అయిపోతుంది. చాలా ఆనందిస్తూ ఆకలైతే అన్నం తిందామని ఎప్పుడైతే అన్నాన్ని స్పృశించాడో అది కూడా బంగారంగా మారిపోయింది. ఆకలిస్తోంది, ఆహారాన్ని స్వీకరించేటువంటి వ్యవస్థ లేదు, కుదరటం లేదు. కూతురు పరిగెత్తుకుంటూ వచ్చింది, ఆలింగనం చేసుకుందాం అనుకున్నాడు, ముట్టుకున్నాడు, అంతే బంగారు ప్రతిమగా మారిపోయింది. ఇప్పుడు ఎందుకు ఆ బంగారం? మనం కూడా సంపద వ్యామోహంలో పడి సత్యాన్ని గుర్తించలేని స్థితికి చేరుకుంటూ ఉన్నాం. అదే సర్వస్వం అన్న భావనతో సత్యము, నిత్యము, శాశ్వతము అయినటువంటి ఆ పరతత్వాన్ని గుర్తించలేకపోతున్నాం. ఇక్కడ యమధర్మరాజు కూడా నచికేతుడికి ఆ బంగారాన్ని, గుర్రాలను, ఏనుగులను, రాజ్యాధికారాన్ని, సంతానాన్ని అందిస్తానని ఆశ చూపితే నచికేతుడిలో ఎలాంటి మార్పు లేదు. అనాసక్తంగా ఉన్నటువంటి నచికేతుడిని చూసిన తరువాత యమధర్మరాజుకు 3వ పరీక్ష పెట్టాలనిపించింది. ఏమిటా 3వ పరీక్ష అంటే, ఎవరైతే ఆత్మతత్వ విచారణ చేద్దామనుకుంటారో వారికి మొట్టమొదట లక్ష్యం పట్ల ఏకాగ్రత, శ్రద్ధ, ఆసక్తి ఉండాలి. ఆ తరువాత వైరాగ్య భావన ఉండాలి. ఆ రెండింటిలో ఉత్తీర్ణత పొందాడు నచికేతుడు. 3వది మానసిక స్థైర్యం ఉండాలి. నాయమాత్మ బలహీనేన లభ్య అంటుంది ఉపనిషత్తు. బలహీనుడికి ఆత్మతత్వ విచారణ చేసే అర్హత ఉండదు. ఇంతకంటే గొప్పదైనటువంటి సంపద కనబడితే అటు వెళదామన్న ఆలోచన కలిగినప్పుడు ఆ ప్రయత్నం భగ్నమవుతుంది. అందుకే నచికేతుని యొక్క మానసిక స్థితి ఎలా ఉంటుందో పరీక్షించాలనుకున్న యమధర్మరాజు, ఏతత్తుల్యం యది మన్యసేవరం వృణీష్వ విత్తం చిరజీవికాంచ విశాల భూమౌ నచికేతో త్వమేథి. ఓ నచికేత, నీకు ఈ బంగారము, గుర్రాలు, అశ్వాలు, గోవులు ఇవన్నీ వద్దనుకుంటే దీనికి సమానమైనటువంటి ఏతత్తుల్యం విత్తం,
ధనం నువ్వు కోరుకుంటే ఇచ్చేస్తాను. చిరజీవికాంచ, ఎంతకాలం కావాలి అంటే అంతకాలం జీవించేటువంటి అవకాశం నీకు కల్పిస్తాను. విశాల భూమే మహాభూమే నచికేతస్త్వమేధి, మొత్తం భూమండలాన్ని నువ్వే పరిపాలించే అదృష్టం నీకు ఇస్తాను. కామాన్త్వా కామభాజం కరోమి, ప్రపంచంలో ఉన్న కోరికలన్నింటినీ తీర్చుకునే అవకాశం నీకు ఇచ్చేస్తానయ్యా, నీకు ఏది కావాలంటే అది సిద్ధిస్తుంది అని నచికేతుడికి అతని మానసిక స్థితిని పరీక్షించటానికి పరీక్ష పెడుతూ ఉన్నాడు యమధర్మరాజు. ఈ మాటలు విన్నాడు నచికేతుడు. ఆశానామనది మనోరథ జల తృష్ణాతరంగాకుల రాగగ్రాహవతి వితర్క విహగా ధైర్యద్రుమధ్వంసిని మోహావర్త సుదుస్తరాతి గహనా ప్రోతృంగ చింతాతటి. ఇలా ఆశ అనే నదిలో మనోరథాలన్నటువంటి నీరు, దానిలో కోరికలని ఉత్తుంగ తరంగాలుగా లేచిపడే తరంగాలు, రాగం అనే మొసలి, అనుకున్న దాన్ని సంపాదించటానికి వితర్కం చేసేటువంటి పక్షుల లాంటి ఆలోచన, ధైర్యం అనే చెట్టును ధ్వంసం చేసేటువంటి ప్రక్రియ, మోహం అనే సుడిగుండం. ఇలా ఉంటుంది ఆ వ్యవస్థ. దాన్ని తస్యా పారగత విశుద్ధ మనసో నందంతి యోగీశ్వరాః. దాన్ని దాటాలి అంటే విశుద్ధమైన మనస్సు ఉండాలి, మనస్సులో వికారం ఉండకూడదు, ఆత్మస్థైర్యం ఉండాలి. ఆశను నదితో పోల్చి మనోరథము, రథం అంటే నడవటానికి, ముందుకు నడవటానికి ఉపయోగించే వాహనం అనుకుంటే, మనస్సు ఎప్పుడైతే నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటుందో అది జలం, దానిలో ఉత్తుంగ తరంగాలుగా లేచిపడే కెరటాలు. ఎప్పుడైతే జీవితం ఇలా కొనసాగుతూ ఉంటుందో అప్పుడు అల్లకల్లోలం అవుతుంది జీవితం. కనుక దాని నుంచి బయటపడాలి అంటే ఆశ్రయము ఆత్మతత్వ విచారణ కావాలి. ఇలాంటి మానసిక స్థితి లేకపోతే, అంటే విశుద్ధ మనసో, ఎలాంటి వికారము లేని మనస్సు ఎప్పుడైతే మన సొంతమవుతుందో అప్పుడు మాత్రమే ఆ విచారణ చేయటానికి అర్హత లభిస్తూ ఉంటుంది. యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగవిహీనః యస్మిన్ బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా. ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా మనసెప్పుడు ఆ పరబ్రహ్మమునందు మాత్రమే రమిస్తూ ఉంటే వాడి ఆనందానికి ఎలాంటి ఢోకా ఉండదు. అందుకే కామానాం త్వా కామభాజం కరోమి, నీ కోరికలన్నింటినీ నెరవేరుస్తాను, ఏం కావాలో అది కోరుకోవయ్యా అని నచికేతుడితో యమధర్మరాజు అంటున్నా, నచికేతుడిలో ఎలాంటి మార్పు లేదు. అదే స్థైర్యము, నాకు ఆత్మవిద్యను ప్రసాదించమన్నటువంటి సూటిగా చూసే చూపు. అంతకు తప్పితే ఎక్కడ కూడా పోనీ అది అవసరం లేదు, ఈ కోరికలను తీర్చుకునే మార్గాన్ని నాకు తెలియజేయండి అని అంటాడేమో అని చూస్తే, ఎలాంటి మార్పు లేని నచికేతుడిని చూచి 3వ పరీక్షలో కూడా ఈ నచికేతుడు ఉత్తీర్ణుడయ్యాడు. ఇక 4వది, గురువు మాట పట్ల శ్రద్ధ భక్తి, ఇది పరీక్షించాలి. తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, గురువును ఆశ్రయించి ఆయనను పరిప్రశ్నలు తెలుసుకోవాలన్న ఆసక్తితో
ప్రశ్నిస్తూ ఎప్పుడైతే అభ్యాసం చేస్తామో అప్పుడు ఆ అభ్యాసం సఫలమవుతుంది. అందుకే 3వ పరీక్షగా ఏ ఏ కామా దుర్లభామర్చలోకే సర్వాన్ కామాన్ ఛందత ప్రార్థయస్వ ఇమా రామా సరథా సతూర్య నహి దృశా లంబనీయా మనుష్యై ఆభిర్మత్ప్రత్తాభిపరిచారయస్వ నచికేతో మరణం మాను ప్రాక్షి. ఎంత చక్కగా చెప్తున్నాడో చూడండి. ఇంతకుముందు అనేక రకాలైనటువంటి కోరికలను ప్రసాదిస్తానని, సార్వభౌమాధికారత్వాన్ని ఇస్తానని, దీర్ఘమైన జీవితాన్ని గడిపే అదృష్టాన్ని ప్రసాదిస్తానని అన్న యమధర్మరాజు ఇప్పుడు ఇంకా ముందుకు కొనసాగుతూ ఏ ఏ కామా దుర్లభామర్చలోకే, ఏ ఏ కోరికలైతే ఈ మానవలోకంలో మనిషికి దుర్లభాలో అవన్నీ వరుసగా ఛందత ప్రార్థయస్వ అడిగి, అందమైన ఈ స్త్రీలు, ఈ రథాలు, ఈ వాయిద్యాలు ఇవన్నీ కూడా నహిదృశా లంబనీయ మనుష్యై, మనుషులకు అసాధ్యమయ్యా, నేను ఇస్తానంటే వద్దంటావేమిటి నువ్వు? ఆభిర్మత్ప్రత్తాభిపరిచారయస్వ, నేను ఇస్తున్నటువంటి ఈ సంపాదనలన్నింటినీ స్వీకరించి ఆ పరిచారకులందరూ నీకు సేవ చేస్తూ ఉంటే ఒక రాజుగా అద్భుతమైనటువంటి ఆనందాన్ని నువ్వు అందుకునే ప్రయత్నం చెయ్యి అని తెలియజేస్తూ, నచికేతో మరణం మాను ప్రాక్షీ, ఒక్క ఆత్మతత్వం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి పక్కన పెట్టాయి, దాన్ని అడక్కు. మాను ప్రాక్షీ అన్న శబ్దాన్ని 2 రకాలుగా విడదీస్తే నన్ను అడగద్దు అని ఒక అర్థం వస్తే, మా అనుప్రాక్షీ, నా ద్వారా మాత్రమే తెలుస్తుందయా అన్న అర్థాన్ని కూడా స్ఫురింపజేస్తూ యమధర్మరాజు గారు నచికేతుడికి అద్భుతమైన ఆత్మతత్వ విచారణలోని ఆంతర్యాన్ని తెలుసుకోమంటూ ఒక పక్క ప్రోద్బలం చేస్తూనే, దాని ముందు ఈ భోగాలన్నీ ఎందుకు పనికిరావయ్యా, ఎప్పుడైతే ఆత్మతత్వ విచారణ చేసుకొని సాధనను కొనసాగిస్తూ నిత్యము సత్యము శాశ్వతము అయినటువంటి ఆ పరతత్వాన్ని చేరుకోవాలన్న ఆలోచన నీలో ఉంటుందో అప్పుడు ఈ భోగాలన్నీ బుద్భుద ప్రాయాలన్నటువంటి భావన మనకు కలుగుతుంది. అదే సత్యాన్ని ఇవన్నీ భూమండలం మీద ఎవరికీ దొరకవు, నీకు అందిస్తూ ఉన్నాను, వాటిని స్వీకరించి ఆనందంగా ఉండు, నన్ను ఆ ఆత్మవిద్య గురించి అడగకు అని చెబుతూనే, అది చెప్పగలగని వాడిని నేను మాత్రమే, ఇవన్నీ వదులుకుంటే అది నీకు సిద్ధిస్తుంది అన్న భావనను కూడా ఈ అద్భుతమైన శ్లోకం ద్వారా మనకు తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు 4 పరీక్షలలో కూడా ఉత్తీర్ణుడయ్యాడు నచికేతుడు. ఎందుకంటే వీటి పట్ల ఎలాంటి వ్యామోహాన్ని చూపలేదు, అవి కావాలని కూడా అడగలేదు, వీటి పట్ల నాకు ఏమీ ఆసక్తి లేదన్న విషయాన్ని వివరించటం ప్రారంభించాడు. శోభావామర్త్యస్య యదంతకైతత్ సర్వేంద్రియాణాం జరయంతి తేజః అపి సర్వం జీవితమల్పమేవ తవైవ వాహా తవ నృత్యగీతే అంటూ తన అభిప్రాయాన్ని తెలియజేశాడు నచికేతుడు. మరి నచికేతుని యొక్క అద్భుతమైన ఈ సమాధానం మనకు ఏ విధంగా మార్గదర్శకం చేస్తుంది? అద్భుతమైన ఉపనిషత్ సారము మానవ జీవితానికి ఎలా మార్గదర్శకమవుతుంది? గురు సందేశం కార్యక్రమంలో మహర్షుల ద్వారా మనకు అందజేయబడిన అద్భుతమైన ఈ విజ్ఞానాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ నచికేతుడు చెప్పినటువంటి ఈ సమాధానం యొక్క ఆంతర్యాన్ని వచ్చే ప్రసంగంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.